హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ ఇస్ ఇంగ్లీష్ విజయ్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా ఎవరైనా థ్యాంక్ యూ లేదా థ్యాంక్స్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించినప్పుడు మనం వాళ్ళకు రిప్లై ఎలా ఇవ్వాలి అనేది ఈ రోజు మన టాపిక్ అండి. మనం రిప్లైగా ఇవ్వడానికి 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఏది ఉపయోగించినా కరెక్టే అండి. ఆ 3 ఎక్స్ప్రెషన్స్ లో నంబర్ 1 దట్స్ ఆల్ రైట్, నంబర్ 2 ఎనీ టైమ్, నంబర్ 3 నో ప్రాబ్లం. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఉపయోగించినా కరెక్టే. కాకపోతే ఈ 3 ఎక్స్ప్రెషన్స్ కూడా ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా మన నిత్య జీవితంలో మనం ఉపయోగిస్తుంటాం కదండి. అలాంటి ఇన్ఫార్మల్ సందర్భాల్లో మాత్రమే ఈ 3 ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఏ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించినా తప్పలేదు. అందులో నంబర్ 1 ఏంటండి, దట్స్ ఆల్ రైట్ కదా. ఇప్పుడు మనము దట్స్ ఆల్ రైట్ ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, దానికి రిప్లై దట్స్ ఆల్ రైట్. నంబర్ 2 ఎగ్జాంపుల్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అడ్వైస్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అడ్వైస్, సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్, దానికి రిప్లై ఎనీ టైం. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఏ రైడ్, ఎవరైనా మీకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు దానికి రిప్లై నో ప్రాబ్లం. ఈ విధంగా మీరు దట్స్ ఆల్ రైట్, ఎనీ టైం, నో ప్రాబ్లం ఈ 3 ఎక్స్ప్రెషన్స్ లో ఏ ఎక్స్ప్రెషన్ ఉపయోగించినా కూడా అది కరెక్ట్ గా అవుతుంది. ఇది దేనికి రిప్లై అండి, థ్యాంక్ యూ థ్యాంక్స్ అనే పదాలకు రిప్లై. కాకపోతే ఈ 3 ఎక్స్ప్రెషన్స్ మనము ఇన్ఫార్మల్ కేసులో మాత్రమే ఉపయోగిస్తాము. ఫార్మల్ సందర్భాల్లో ఈ 3 ఎక్స్ప్రెషన్స్ మనము ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.